ఐపీఎల్లో గత 3 సీజన్లలో 600కు పైగా పరుగులు చేశాడు విరాట్ కోహ్లీ. సీనియర్ ప్లేయర్లే కాదు, యంగ్ ప్లేయర్లు కూడా గత 3 సీజన్లలో వరుసగా ఈ ఫీట్ సాధించలేకపోయారు. అలాంటి ఫామ్లో ఉన్న విరాట్ కోహ్లీ అర్థాంతరంగా టెస్టు ఫార్మాట్ నుంచి తప్పుకుంటాడని ఎవరూ ఊహించలేదు. విరాట్ టెస్టు రిటైర్మెంట్తో 4వ స్థానంలో ఎవరు ఆడతారు అనేది ఆసక్తికరంగా మారింది. ఈ ప్లేస్ ను నయా కెప్టెన్ శుభ్మన్ గిల్ రీప్లేస్ చేసే అవకాశం ఉంది. టెస్టు క్రికెట్లో 4వ స్థానానికి ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. అందుకే సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ వంటి దిగ్గజాలు ఆ ప్లేస్ లో బ్యాటింగ్ చేశారు. ఇప్పుడు శుభ్మన్ గిల్ వారి వారసత్వాన్ని కొనసాగించాల్సి ఉంటుంది. నా ఉద్దేశంలో విరాట్ కోహ్లీకి 4వ స్థానం సరిగ్గా సెట్ అవుతుంది. శుభ్మన్ గిల్ రోహిత్ శర్మతో ఓపెనింగ్ చేశాడు. ఆ తర్వాత పుజారా ప్లేస్ లో వన్డౌన్ లో ఆడాడు. ఇప్పుడు విరాట్ కోహ్లీ ప్లేస్ లో ఆడబోతున్నాడు. విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ తర్వాత తన ప్లేస్ ను రీప్లేస్ చేయడం చాలా పెద్ద ఛాలెంజింగ్ విషయం. ఇక్కడి నుంచి శుభ్మన్ గిల్ కు అసలైన పరీక్ష మొదలవుతుంది. అతనికి విదేశాల్లో సరైన రికార్డు లేదు. టెస్ట్ కెప్టెన్సీని నిలబెట్టుకోవాలంటే శుభ్మన్ గిల్ 2.0 వర్షన్ ను చూపించాల్సిందే. అది కూడా ఇంతవరకు ఆడని 4వ స్థానంలో. అయితే కోహ్లీ స్థానంలో గిల్ ఆడడంపై మాజీ క్రికెటర్ మాట్లాడుతూ, శుభ్మన్ గిల్ మరో జన్మ ఎత్తితే కానీ విరాట్ కోహ్లీ అచీవ్మెంట్స్ ను అందుకోలేడు. కాబట్టి విరాట్ కోహ్లీలా ఆడాలని కాకుండా పరుగులు చేయడం మీద మాత్రమే దృష్టి పెట్టాలి. టెక్నికల్ గా కూడా శుభ్మన్ గిల్ కు 4వ స్థానం కరెక్ట్ అంటూ వ్యాఖ్యానించాడు టీమిండియా మాజీ క్రికెటర్ దీప్ దాస్ గుప్తా. ఇప్పటి వరకు 32 టెస్టు మ్యాచ్లు ఆడిన శుభ్మన్ గిల్ 35.5 సగటుతో 1893 పరుగులు చేశాడు. ఇందులో 5 సెంచరీలు, 7 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అయితే ఇంగ్లాండ్ టూర్లో ఇప్పటి వరకు 3 టెస్టులు ఆడి 88 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో ఈ టెస్టు సిరీస్ అతనికి పరీక్షగా మారనుంది. అయితే కోహ్లీ స్థానంలో గిల్ ఆడడంపై మాజీ క్రికెటర్ మాట్లాడుతూ, ఒక పక్క అతని చిన్న వయసులో టెస్ట్ కెప్టెన్సీ, మరో పక్క దిగ్గజాలాడిన నెంబర్ 4 స్థానం, ఈ రెండు బ్యాలెన్స్ చేయాలంటే గిల్ కి కత్తి మీద సామే అంటూ కొంతమంది విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరోపక్క శ్రేయస్ అయ్యర్ కు అవకాశం ఇవ్వకుండా గంభీర్ కుట్ర చేస్తున్నాడంటూ వస్తున్న వార్తలకు సునీల్ గవాస్కర్ బదులిచ్చాడు. ప్రస్తుతానికి అయ్యర్ టీంలో లేడు. టీంలోకి వచ్చాక కెప్టెన్సీ గురించి మాట్లాడుదాం. అప్పటి వరకు మన కెప్టెన్ గిల్ కాబట్టి అందరూ ఈ సిరీస్ లో గిల్ పై ఎలాంటి ఒత్తిడి పెట్టకుండా అతనికి సపోర్ట్ చేయండి అంటూ గిల్ కి సపోర్ట్ చేశాడు. మరి ఇంగ్లాండ్ తో జరగబోయే టెస్ట్ సిరీస్ లో టీమిండియా ఎలాంటి ప్రదర్శన ఇస్తుందో కామెంట్స్ రూపంలో తెలియజేయండి.